అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ 12 రాశుల మీద అందరికీ బాగు రావాలని, అందరికీ శుభాలు రావాలని, తమ చేసే పనిలో, నమ్ముకున్న పనిలో, కుటుంబ విషయాల్లో కూడా మంచిగా ఉండాలని ఆ సమ్మ సారకకు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఆ 101 దేవతలు కూడా మీ జాతకాలు మంచిగా రావాలని కోరుకుంటున్నాను. ఈ మే నెల మీకు ఎట్లా ఉంది, ఎలాగుంది, ఈ 12 రాశుల మీద ఆ చిలకమ్మ ద్వారా ఏం తీస్తుందో చూద్దాం. చూడమ్మా, మిథున రాశి వాళ్ళ జాతకం మే నెల మిథున రాశి వాళ్ళ పేరు మీద ఎట్లా ఉంది, ఎలాగుంది, నమ్ముకున్న పనిలో బాగుందా లేదా, బాగు రావాలి, అనుకున్న పనిలో శుభాలు ఉండాలో చూడు. మిథున రాశి వాళ్ళ జాతకంలో మే నెల ఎట్లా ఉన్నదంటే కానీ ఎక్కడ పోయినా కానీ ఏ పని చేసినా కానీ ఆలోచనతోనే పనులు చేస్తారు, ఆలోచనతోనే మాట్లాడతారు. ఎవరికి ఎట్లా మాట్లాడాలో, ఎవరితో ఎట్లా ఉండాలో, చిన్నవాళ్ళతో ఎట్లా ఉండాలో, పెద్దవాళ్ళతో ఎట్లా ఉండాలో అవి ఆలోచించుకునే పనులు చేస్తారు. ఈ రాశి ఉన్న వాళ్ళకు అష్టదరిద్రాలు వెంటాడుతూనే ఉంటాయి. తమ చేయి నుంచి ఒక ఉంగరం వేసుకున్నా కానీ, ఇంటికి గుమ్మడికాయ తెచ్చుకున్నా కానీ, ఒక వారం, ఒక శుక్రవారం రోజు ఒకటి పని, ఇలాంటి కొత్త పని చేసినా కూడా వాళ్ళకు శుక్రవారం, బెస్తవారం, బుధవారం రోజులు మంచిగా ఉన్నాయి. ఈ 3 రోజులు తప్పి మిగతా రోజులు చేసుకుంటే వాళ్ళ ఉంగరం ధరించుకున్న, బంగారం కొనుక్కున్న, వాళ్ళు కొత్త గృహప్రవేశం చేసుకున్నా కూడా వాళ్ళకు ఈ నెల అంతా మంచిగా లేదు. కానీ ఈ వస్తువు ఏదన్నా ఇల్లు కొన్న వాళ్ళు ఉంటే, లేకుంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే కానీ తమ రాశి మీద ఒక ఉంగరం ధరించుకుంటే మంచిది. వాళ్ళకు నవగ్రహాల ఉంగరం అంటే 9 రంగుల రాళ్ళు ఉంటాయి కాబట్టి అవి నవగ్రహాల మీద అది ఒక ఉంగరం దొరుకుతుంది. అది భార్య భర్తలు వేసుకోకుండా పర్వాలేదు, కానీ భర్తను వేసుకోవాలి, భార్యను వేసుకోవాలి. ఈ రాశి ఎవరి పేరు మీద వస్తుందో ఈ రాశి ఉన్న వాళ్ళు మాత్రం వేసుకోవాలి. రాశి లేని వాళ్ళు మాత్రం వేసుకోకుంటే అది మంచిది మాత్రం కాదు. అది ఒక రాశి, ఒక నక్షత్రాన్ని పట్టి ఇస్తారు. ఆ ఉంగరాలకు నవగ్రహాల ఉంగరం వేసుకుంటే వాళ్ళకి ఇంట్లో భాగ్యరేఖ ఉంటుంది, తమ మనశ్శాంతి ఉంటుంది. తమ చేసే పనిలో, అనుకున్న పనిలో కూడా తమకి ఒక భాగ్యరేఖ కలిసి వస్తుంది. ఇక ముందుగా చేద్దామన్న పని సకదనంగా అవుతుందా కాదా, ముందుకు వస్తుందా రాదా, ఒక పొజిషన్లో గెలవమా అని ఆలోచిస్తున్న వాళ్ళకు ఈ భాగం నుంచి ఈ భాగం వచ్చారంటే ఒక ఇదికు కళ్యాణమై ఒక ఇదికి వచ్చిన వాళ్ళకు కూడా తమకు హస్తరేఖ, దైవరేఖ అంటే మంచి చెడు దోషాలు కూడా వెళ్ళిపోయి ఒక మంచి కుటుంబంలో, ఒక మంచి గౌరవంలో కూడా బతుకుతారు. ఒక మంచి పొజిషన్లో కూడా వాళ్ళు వస్తారు. తమకి దూరం అయిపోయిన వాళ్ళు కూడా తమ దగ్గరికి వస్తారు. ముందుకు చేసే పనిలో కూడా అది మంచిగా అవుతుంది, కానీ కీడు మాత్రం జరగదు. ఇది ప్రతి ఒక్కరు జాగ్రత్తగా పాటిస్తే ఇది ప్రతి ఒక్క పనికి, ప్రతి ఒక్క ఇంటికి అది చాలా మంచిగా ఉంటుంది. అది అర్కతి బరకతి కూడా కలుగుతుంది మీ ఇంట్లో. ఇంకా చదువులో ఉన్నవాళ్ళు, విద్యా రేఖలో ఉన్నవాళ్ళు, ఇంకా ఉద్యోగంలో చేస్తున్న వాళ్ళు, నష్టపోయిన వాళ్ళకు కూడా ఈ నెల లోపల 5వ తారీఖు నుంచి వాళ్ళకు అన్ని దోషాలు తొలగిపోతున్నాయి. ఈ నెల మాత్రం 5వ తారీఖు నుంచి మీరు ఏ పని మొదలు పెట్టుకున్నా కూడా అది భాగ్యరేఖనే అవుతుంది, నష్టమైతే ఏం జరగదు. ఈ 5వ తారీఖు వరకు లోపల మీరు చేద్దామనుకున్న పనులు, ఏది కొత్త పని చేద్దామనుకున్నా కూడా ఒక 5 రోజుల పాటు మీరు శాంతి నిదానంగా ఉంటే అదే మంచిది. ఒక 5వ తారీఖు నుంచి మీకు భాగ్యరేఖ ఉంది. అందరికీ నమస్కారం.